వాళ్ళు బాయిలలో పనిచేస్తున్నారు. వారికి లాభాల వాటాలలో 33% ఇవ్వడానికి ఈ రోజు మేము మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేటీ రామారావు గారు ఆదేశాల ప్రకారంగా ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తే మరి ధర్నాలు కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి వారు మరి ధర్నా కార్యక్రమం కూడా చేయకుండా అడ్డుపడడం అనేది నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి గొంతు అంటే ప్రశ్నించే గొంతు కానివ్వండి, అడగవలసిన బాధ్యత ఉంది మాకు ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి వాళ్ళు చెప్పిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా మేము అడుగుతాం, వాళ్ళని నిలదీస్తాం. ఈ రోజు కూడా మేము కార్మికులకు ఏవైతే లాభాల వాటలో 33% ఇవ్వాల్సింది ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇది మొత్తంగా అయితే మాట్లాడుతుంది. అలాగే మనతో పాటు మాట్లాడడానికి టీపీజీకేఎస్ అధ్యక్షుడు కూడా ఉన్నా. ఏం జరుగుతుంది అసలు సింగరేణి సంస్థకు సంబంధించిన లాభాల వాటను ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ సర్కార్ ఎందుకు సగం లాభాలను 2,000 కోట్లను విస్తరణ పేరుతో ఎందుకు చెప్పచ్చు? ఎట్లా చూడొచ్చు ఒక కార్మిక నేతగా, కార్మిక సంఘానికి అధ్యక్షుడు ఏం చెప్తారు మీరు? తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం అంటే పోలీసు రాజ్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు మా టెంట్ను కూల్చివేసినటువంటి సందర్భం. అలాగే మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా సీఎం అంటే కటింగ్ మాస్టర్ అనేటువంటి దానికి మరొకసారి నిదర్శనంగా మా సింగరేణి లాభాల వాటలో కటింగ్ పెట్టినటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చినటువంటి లాభాలలో అంటే 4,701 కోట్ల రూపాయల లాభం వస్తే దాని మీద 33% లాభాలని ప్రకటించి ఈరోజు 1,551 కోట్లకు బదులుగా 16.9% అంటే 796 కోట్లు మాత్రమే పంచేటువంటి విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ కార్మికులకు జరిగినటువంటి అన్యాయాన్ని, మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలను కార్మిక వర్గానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేము చేసేటువంటి నిరసన దీక్షను ఈరోజు భగ్నం చేసి ఈరోజు మమ్మల్ని ఎండలో కూర్చుండబెట్టి మా టెంట్ను కూల్చివేసినటువంటి సంఘటన ఈరోజు గోదావరికంలో చూస్తున్నాం. అందుకే కార్మికులకు ఇప్పటికైనా సరే వాస్తవంగా వచ్చేటువంటి నికర లాభాలు గతంలో చూసినట్లయితే ఏ రోజు కూడా నికర లాభాల మీదనే వాటా ఇచ్చారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి హయాంలో. గత సంవత్సరం చూసినట్లయితే 2,222 కోట్లలో 711 కోట్లు అంటే 32% నికర లాభంలో ఆఫ్టర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేటువంటిది ఏదైతే బట్టి విక్రమార్క గారు చెప్పారో ఆ విధంగా ఇచ్చారు. కానీ ఈరోజు చెప్పినటువంటి 4,701 కోట్లు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి దీన్ని స్థూల లాభం అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యూనియన్ నాయకులు అయితేంది, ప్రభుత్వం అయితేంది వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని కూడా గుర్తెరగాలి అని చెప్తూ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలోనే కార్మికులకి న్యాయం జరిగింది తప్పితే ఈ కాంగ్రెస్ పాలనలో ఈ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో నష్టం జరుగుతుంది, మోసం జరుగుతుంది అనేటువంటి స్పష్టం చేస్తూ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. అలాగే మాజీ జడ్పీ చైర్మన్ అన్న మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ కాంగ్రెస్ వైఖరి, మనం ఏం అర్థం చేసుకోవచ్చు? తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పిన గుంపు మేస్త్రి పాలన నిజంగా కనీసం విలువలు లేకుండా ఇవాళ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం అనుసరించచ్చినటువంటి వ్యక్తి ఒక్క మాట కూడా ఇప్పటి వరకు నిజం చెప్పకుండా, స్పష్టత ఇవ్వకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి అంటే గొప్పగా వివరించాల్సినటువంటి వ్యక్తి మరీ ముఖ్యంగా మోటుగా గుంపు మేస్త్రి నేనని చెప్పి అదే విధంగా వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నాడు.